నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు ఎమ్మెల్సీ దాసోజన్ శ్రవణ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి, వస్తున్న వార్తల గురించి, వాస్తవాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. సో, ఈ చార్జ్ షీట్‌లో పేరు రావడం, రేవంత్ రెడ్డి గారి పేరు ఇన్వాల్వ్ అవ్వడం. తర్వాత అదే ప్యారలల్‌గా ఒక వార్త మళ్ళీ బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా నడవడం. ఏం చేస్తారు? ఎలా చూస్తారు దీనికి? దీనికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? 2 అంశాలు. కవిత గారు లెటరు తానే రాసిండొచ్చు. లేదు రేవంత్ రెడ్డి గారు మీడియానే దీన్ని ఫస్ట్ హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్సే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి ఒక ధర్మిల రేవంత్ రెడ్డి అండ్ కంపెనీయే ఈ ప్రచారం దొంగలేఖ సృష్టించిండ్రేమో అని చెప్పని కూడా అనుమానం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సాయంకాలం కవిత గారు వస్తారంటున్నారు కాబట్టి వస్తే వారు లేఖ వారిదేనా కాదా, ఐఎమ్ షూర్ మీడియా విల్ గో అండ్ ఆస్క్ హర్ అండ్ దెన్ షీ విల్ కన్ఫెస్ అండ్ క్లారిఫై. ఒకవేళ 2 అంశాలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేసి ఉంటారు అనుకోవడానికి అజంప్షన్కు కారణం ఏంటి అంటే, కొన్ని రోజులు కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి మధ్యన వైరుధ్యాలని, కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి వైరుధ్యాలని, ఇట్లా రకరకాలైనటువంటి ఒక తప్పుడు ప్రచారాలు చేసిండ్రు. ఇప్పుడు కవిత గారు పైన ఈ రకమైనటువంటి ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి సృష్టి ఏమో అనేటువంటిది ఒక అనుమానం. రెండవది, కవిత గారే ఒకవేళ రాసిండ్రు అనుకుందాం. ఒకవేళ రాస్తే కూడా దాన్ని అంత కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా పీకవలసిన అవసరం లేదేమో అని నేను భావిస్తూ ఉన్నాను. అది ప్యూర్లీ దానివల్ల ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఒక అంశం, బీజేపీకి సంబంధం లేని అంశం, కాంగ్రెస్కి సంబంధం లేని అంశం. దాన్ని చర్చలో పట్టుకొచ్చి, కాంగ్రెస్ పార్టీ చర్చలోకి పట్టుకొచ్చి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చర్చలోకి పట్టుకొచ్చడం వల్ల ప్రజలకు ఇచ్చే పెన్షన్లు ఏమైనా 4,000 రూపాయలు చేయగలుగుతాడా, లేకపోతే రైతు భరోసా పథకాన్ని పూర్తిగా అమలు చేయగలుగుతాడా, లేకపోతే ఉద్యోగాలు సృష్టించగలుగుతాడా, పరిపాలనపై పట్టు పెంచుకోగలుగుతాడా? ఆయనకున్న ప్రియారిటీ ఇవాళ సంపద సృష్టించడం, బ్యాంక్రప్సీ, ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీ. ఆయనకున్న ప్రియారిటీ ఇవాళ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటం. ఆయనకున్న ప్రియారిటీ పరిపాలన పైన ఆయన పట్టు తెచ్చుకోవడం. దీన్ని పక్కన పెట్టి అసత్య ప్రచారాలకు పాల్పడటం వెనుక, ఒకవేళ అసత్యమో సత్యమో పక్కకు పెడితే దాని చుట్టూ ఒక సైకో థ్రిల్లింగ్ పొందినట్టుగా దాని చుట్టూ ఒక చర్చనంతా కూడా దాని చుట్టూ డైవర్ట్ చేయటం అంతా కూడా ఇది ఇట్స్ ఎ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ. ఇఫ్ ఇట్ ఆల్ షీ హాస్ రిటన్ దట్. అంటే బీజేపీ నుంచి కూడా డీకే అరుణ గారు మాట్లాడిన మాటలు కూడా సేమ్ ప్రాబ్లం విత్ ద బీజేపీ ఆల్సో. బీజేపీ కూడా ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయండి? అసలు వాళ్ళ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతా ఉంది? వాళ్ళు ఎందుకు మంచి సీట్లు గెలుచుకోలేకపోతా ఉన్నది? వై ఇస్ దట్ దే ఆర్ 12 years ఢిల్లీలో అధికారంలో ఉన్నారు, 12th year అయినా కానీ ఎందుకు వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? పట్టుమని 10 సీట్లు, 12 ఏళ్ళ అధికారంలో ఢిల్లీలో ఉండి తెలంగాణలో పట్టుమని 10 సీట్లు గెలుచుకోలేకపోయిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి తొంగి చూసి ఆ లెటర్లని, ఆ పంచాయతీని ఇవాళ బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు కత్తులు తీసుకొని ఒకళ్ళొకళ్ళు పొడుచుకుందాం అన్నట్టుగా కొట్లాడుతున్నారు వాళ్ళు. మరి అదే దాన్ని ఫస్ట్ సరిదిద్దుకోరు మీరు. మీ పార్టీ ఆఫీస్లో 100 సమస్యలు ఉన్నాయి, అవి సరిదిద్దుకోండి. అసలు మిమ్మల్ని ఢిల్లీ పార్టీ వదిలిపెట్టిందని చర్చలు జరుగుతున్నాయి. ఆప్ లోక్ సుతర్తే నీయే, ఆప్సే హోతా నీయే అని చెప్పని అమిత్ షా లాంటి వాళ్ళు విసిగి వేదారిపోయి ఇక మీ సావు మీరు సావండి అని చెప్పని వదిలిపెట్టిపోయినరు అని అంటున్నారు. వాటిపై ఫోకస్ చేసి మీ పార్టీని మీరు నిర్మాణం చేసుకునేది పోయి పక్కన ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ పైన, అది కూడా రేవంత్ రెడ్డి మాయలో లేకపోతే ఆ ట్రాప్లో పడిపోయి వాళ్ళు ఈ గేమ్ ఆడటం అవుతుందో ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ ట్రాప్లో ఉందంటున్నారు. అంటే మీ క్లారిఫికేషన్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కొల్యూటెడ్. ఇప్పుడు మీరు చూడండి, ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఇంత పెద్ద ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా బండి సంజయ్ గారో, కిషన్ రెడ్డి గారో, లేకపోతే బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఈడీలో రేవంత్ రెడ్డి పేరు నమోదైన ధర్మిల ఆయన రాజీనామా చేయాలని ఎందుకు డిమాండ్ చేయలేదు? ఆ డిమాండ్ కేవలం బీఆర్ఎస్ నుండే వచ్చింది, బీజేపీ నుండి రాలేదు. ఇదే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి పైన లేకపోతే కేటీఆర్ గారు మంత్రిగా కొనసాగుతుంటే ఇటువంటి ఆరోపణలు వస్తే బీజేపీ ఊరుకునుండేదా? ఊరుకోదు. మరి వై ఇవాళ గమ్మత్తు కాంట్రడిక్షన్ చెప్తా మీకు. కర్ణాటకలో డీకే శివకుమార్ మీద ఇది ఆరోపణలు వచ్చింది రేవంత్ రెడ్డితో సహా. కర్ణాటక బీజేపీ డీకే శివకుమార్ మీద కాంగ్రెస్ పార్టీ పైన కత్తులు తీసి కొట్లాడుతుంది కర్ణాటక బీజేపీ. తెలంగాణ బీజేపీ ఏమో బీఆర్ఎస్ పార్టీతో కొట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీతో కొట్లాడుతలేదు. దాని అర్థం ఏం చెప్పండి మీరు?
కవిత గారి లెటర్ ఒక తప్పుడు లేఖను పట్టుకొని దాని చుట్టూ వాళ్ళు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి దొంగ అని దొరికిండు అని చెప్పని ఈడీలో ఛార్జ్షీట్ ఇస్ అ బిగ్ అవును థింగ్. అవును ఛార్జ్షీట్లో పొందుపరిచిన తర్వాత నువ్వు దాని గురించి మాట్లాడతలేరు అని అంటే కర్ణాటక బీజేపీకి ఉన్న సోయి తెలంగాణ బీజేపీకి ఎందుకు లేదు అంటే అక్కడ ఒక నీతి ఇక్కడ ఒక నీతి అంటే ఇక్కడ ఏమైనా రేవంత్ రెడ్డితో కొల్యూడ్ అయిపోయినారా లేకపోతే కాంగ్రెస్తో కొల్యూడ్ అయినారా అనేటువంటిది వాళ్ళే సమాధానం చెప్పాలని చెప్పి నేను భావిస్తాను. సో బేసిక్గా అంటే ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఇది ఛార్జ్ షీట్ అనేది మనం మాట్లాడుకుంటున్నప్పుడు బేసిక్గా దీని గురించి కనీసం ఇప్పటివరకు ఎవరు కూడా పార్టీ మన వ్యతిరేక పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా బీజేపీ నుంచో లేకపోతే బీఆర్ఎస్ నుంచి కూడా మొట్టమొదటిగా మీరు రియాక్ట్ అవ్వడం తర్వాత దీన్ని ఎందుకు ఎవరు ఫోకస్ చేయట్లేదు? అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన్ని పక్కన పెట్టే పరిస్థితి లేకపోతే ఏంటి? మీడియా దురదృష్టం ఏంటంటే తెలంగాణలో ఉన్న మీడియా అంతా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు కవిత గారి స్వదస్తూరి లేఖ అని చెప్పబడుతున్నటువంటి ఒక అంశం చుట్టే మీడియా తిరుగుతుంది తప్ప ఒక ముఖ్యమంత్రి పైన ఇంత పెద్ద ఆరోపణలు వచ్చినాయని చెప్పి దాన్ని ఎందుకు మాట్లాడతలేరండి? ఇదేమి దౌర్బల్యమో నాకు అర్థం కావట్లా. సీఎం సాక్షాత్తు ముఖ్యమంత్రి పేరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్లో, అది కూడా అంత పెద్ద నేషనల్ కేసులో ఇంప్లికేట్ అవుతున్న తరిమిల ఇవాళ నిందితుడిగా పేర్కొనకపోవచ్చు, రేపు నిందితుడిగా పేర్కొనని గ్యారెంటీ ఏంటి? రైట్. ఒకవేళ అదే పరిస్థితి వచ్చినట్టయితే ముఖ్యమంత్రి పదవి దిగిపోవాల్సి వస్తుంది కదా. ఖచ్చితంగా. కాబట్టి దానిపైన మీడియా ఎందుకు మాట్లాడతలేదు, లేకపోతే బీజేపీ ఎందుకు దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేయట్లేదు? ఇదంతా చూసినట్టయితే ఒక ప్రజాస్వామ్యవాదిగా కావచ్చు, ఒక రాజ్యాంగాన్ని నమ్మేటువంటి ఒక వ్యక్తిగా కావచ్చు, ఒక వ్యక్తి పైన ఆరోపణలు వచ్చినప్పుడు అది కూడా పెద్ద కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వాళ్ళంతలో వాళ్ళే కుర్చీ వదిలిపెట్టిపోవాలి. అసలు ఇంకోళ్ళు డిమాండ్ చేసే అవకాశం రావద్దు. కానీ దురదృష్టం ఏంటి అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డికి తొత్తుగా మారినట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పెద్ద ఎత్తున దీనిపై రాజీనామా చేయమని కేటీఆర్ గారు అడిగినారు, నేను అడిగినా, తర్వాత మా ప్రశాంత్ రెడ్డి గారు అడిగినారు, ఇంకా చాలామంది కీలక నాయకులు అందరూ కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ పట్టుకొచ్చినారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఇవాళ ప్రభుత్వ పెద్దలు వివరిస్తూ ఉన్నారు. అందుకే మీ ద్వారా నేను రాహుల్ గాంధీ గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఏ న్యాయం ప్రకారంగా అశోక్ చౌహాన్ గారు రాజీనామా చేసినారో, ఏ న్యాయం ప్రకారంగా సురేష్ కల్మాడి గారు రాజీనామా చేసినారో, ఏ న్యాయం ప్రకారంగా గతంలో యడ్యూరప్ప గారు రాజీనామా చేసినారో, కేజ్రీవాల్ గారు రాజీనామా చేసినారో, ఇంకా చాలామంది కేంద్రంలో పనిచేసిన పవన్ బన్సల్ ఇటువంటి ఒక మంత్రులందరూ రాజీనామా చేసినారో, అదే పద్ధతిలో వాళ్ళపైన ఆరోపణలు వస్తూనే రాజీనామా చేసినారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లో వచ్చిన తర్వాత వెంటనే అతను రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయించాలి. ఈయనన్నా రాజీనామా చేయాలా, లేకపోతే రాహుల్ గాంధీ అన్నా రాజీనామా చేయించాలా? ఐ మీన్ ఎనీ లాంగర్ to allow Revanth Reddy to sit on that chair is a crime, is a sin, is an insult to the constitution and insult to the democracy. కానీ రీసెంట్గా ఒక వేదికగా ఆయన మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉంది, అసలు రాబడి లేదు, నేను కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా నాకు అప్పు తెచ్చుకునే పరిస్థితి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడడం జరిగింది. ఇది ఆయన ఫెయిల్యూర్ ఒప్పుకున్నట్టుగా తీసుకోవాలా ఏంటంటే? మీరు కూడా గతం నుంచి చెప్తా ఉన్నారు, పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ ఖజానా నిండుగానే ఉంది మేము ఇచ్చినప్పుడు, వీళ్ళు వచ్చిన తర్వాత దీన్ని అవకతవకలు చేస్తున్నారని. మీరేం చెప్తారండి? మీకు పెళ్ళయిందా? అయింది. మీరు పిల్లలు ఉన్నారు కదా, మీరు ఇంటికి పెద్ద, మీరే పెద్ద, నా ఇంటికి నాన్నున్నారు, డాడీ ఉన్నారు. డాడీ ఇంటికి పెద్ద అనుకుందాం, మన అందరం ఇంట్లో పిల్లలము. డాడీ ఇంటి ముందు నిలబడి నాకు ఈ సంసారం నడప చెదగట్లేదు, నేను ఈ సంసారానికి సంపద సృష్టించలేను, జీతం చేయలేను, జీతం తీసుకురాలేను, మీ సావు మీరు సావురి, నా వల్ల కావట్లేదని చేతులు ఎత్తితే డాడీ సక్సెస్ అయినట్ట, ఫెయిల్యూర్ అయినట్ట? ఫెయిల్ అయినాయి కదా. సేమ్ అనాలజీ ఈజ్ అప్లికబుల్ టు రేవంత్ రెడ్డి. నో, as a chief minister your job is to create the wealth and distribute the wealth. As a chief minister whatever the electoral promises you made అవన్నీ ఫుల్ఫిల్ చేయాలా. నువ్వు అది చేయకుండా నా వల్ల కావట్లేదు, నాకు ఎవడు పైసలు ఇస్తలేడు, నేను చేతగానోని అని చెప్పినట్టు, నేను వైఫల్యం కాదు, చేతగానోని అని చేతులు ఎత్తేసినట్టు, ఉట్టి ఫెయిల్ అయినట్టే కాదు, చేతగానోని అని చేతులు ఎత్తేసినట్టు. రెండవది ఆయనకాయనే అన్నారు, నేను డబ్బులు అడగడానికి ఎవడన్నా పోతే చెప్పులు కొట్టి దొంగతనం చేసే దొంగను చూసినట్టు చూస్తున్నారు అన్నారు. ఆయనకాయనే అంత నీచంగా దిగజారినట్టుగా ప్రజలు గుర్తించిండ్రు అని చెప్పుకున్న తర్వాత ఇంకా దానిపై ఎవరేం చెప్పినా కానీ అనవసరమైన భాష్యం. దట్ ఐఎమ్ బీయింగ్ సీన్ అస్ ఎ థీఫ్, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, నా చేతగాట్లే, చేవదచ్చింది, చేతులు ఎత్తేసిన అని చెప్పిండ్రు. కాబట్టి ఆ వన్ స్టేట్మెంట్ ఇస్ ఎనఫ్ దట్
హీ లాస్ట్ హిస్ మోరల్ గ్రౌండ్ టు కంటిన్యూ as a చీఫ్ మినిస్టర్. అంటే హీ ఈజ్ రిప్రజెంటింగ్ తెలంగాణ సీఎం కదా, సో తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు. కానీ మీరు ఏదైతే ఇప్పుడు చేస్తూ ఉన్నారో వ్యాఖ్యలకు సంబంధించి ఏదో చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారనే అంశం మీద, అంటే ఒక తెలంగాణ అస్తిత్వం పడిపోతుంది అనుకోవచ్చా? తెలంగాణ గౌరవం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రభుత్వ అస్తిత్వం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తెలంగాణ అంటూ ఢిల్లీకి పోతే తెలంగాణ సేహాయ అని చెప్పని ఒక గర్వంగా చూసేవాడు. దానికి కారణం ఉద్యమ ప్రస్థానం కావచ్చు, ఢిల్లీలో ఉన్న అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచిన తీరు కావచ్చు, తర్వాత ప్రభుత్వాన్ని నడిపి ప్యాడీ ప్రొడక్షన్లో కావచ్చు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఇరిగేషన్ వాటర్ సప్లై, పర్ క్యాపిటా ఇన్కమ్, జిఎస్డిపి, ఆల్ ఇండికేటర్స్లో నెంబర్ 1గా స్టేట్ నిలబడంతో ఎవ్రీబడి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ తెలంగాణ, ఎవ్రీబడి స్టార్టెడ్ ఫీలింగ్ ప్రౌడ్ అండ్ రికగ్నైజింగ్ తెలంగాణ యాజ్ అ గ్రేట్ స్టేట్. బట్ ద చీఫ్ మినిస్టరే ఉండి నన్ను దొంగలు చూసినట్టు చూస్తున్నారు అన్న తర్వాత ప్రజలను కూడా దొంగలు చూసినట్టు చూస్తారు కదా. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేసినట్టే, తెలంగాణ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టే, తెలంగాణ ప్రజలను కూడా కించపరిచినట్టే. కాకపోతే ఏంటంటే ఆయన వదరబోతూ, ఆయన ఏది పడితే అది మాట్లాడతాడు కాబట్టి నేను ఏది పడితే అది మాట్లాడతా, అది చలామణి అవుతుంది అనుకుంటున్నాడు. బట్ తద్వారా ఆయన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ఒక వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు, రాష్ట్ర యొక్క ప్రగతికి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు, శాశ్వతమైనటువంటి ఒక నష్టాన్ని తెలంగాణకు చేకూరుస్తూ ఉన్నాడు. ఈయన 16 నెలలకే ఇంత ఆగం చేస్తే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగితే దాన్ని సరిదిద్దాలంటే 50 ఏళ్ళు పడుతుంది. అంటే సరిదిద్దాలంటే చాలా. అంటే ఈ మిస్ వరల్డ్ సంబంధించి ఏదైతే కంటెస్టెంట్ జరుగుతూ ఉన్నాయో దీని మీద మీ స్పందన ఏంటి? ఎందుకంటే ఈ కార్ రేస్ విషయంలో అవకతవకలు జరిగినాయని కేటీఆర్ మీద ఆరోపణలు చేసిన మాట వాస్తవం. బేసిక్గా ఇక్కడ అవకతవకలు చేశారు, వచ్చిన లాభాలు కూడా కేటీఆర్ జేబులో వేసుకున్నారని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు మిస్ వరల్డ్కి సంబంధించి ఇక్కడ పోటీలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఒక పక్క మన దేశంలో భద్రతలు లోపిస్తున్నాయని ఒక అంశం మీద జరుగుతుంది. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రధానంగా తెలంగాణ రైతులు మాకు అప్పు పుట్టట్లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకునే టైంలో మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో అవసరమా? మీరేం చెప్పదలుచుకున్నారు? దీనికి కూడా ఫండింగ్ రావట్లేదు అంటున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీ రేస్కు తర్వాత మిస్ వరల్డ్కు కంపేర్ చేయటం, మోకాల్కు బోడిగుండుకు లింక్ పెట్టడం. ఈవీ రేస్ వాజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ కోసం, ఈవీ రేస్ వాజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్. అందాల పోటీలు, బ్యూటీ కంటెస్ట్ ఏమో ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు. బట్ డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను ప్రమోట్ చేయాలని, తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలను హైదరాబాద్కు రప్పించాలనేటువంటి ఒక వ్యూహంలో భాగంగా పెట్టుబడులు తెప్పియాలా, ఉద్యోగాలు కల్పించాలా అనేటువంటి ఒక వ్యూహంలో భాగంగా ఈవీ రేస్. ఇదేమో రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలు పెట్టినారు. 2 కాంటెక్స్లు ఇందులో. ఒకటి, దేశం అంతా ఉత్కంఠగా ఉంది ఆ టైంలో. అవును, సరే అదృష్టం ఆ ట్రంప్ అనేటోడు ఆయన ఏదో అనౌన్స్ చేసి పడేసిండు, రిట్రీట్ అయిండు అని, అటు సరే జరిగిపోయింది, వారు ఆగినట్టుగా మనం భావించినాం. ఈయన లాంచ్ చేసుకున్నాడు. బట్ ఎట్ ద టైమ్ వెన్ ఈ డిసైడెడ్ టు లాంచ్ ది బ్యూటీ కంటెస్ట్, మొత్తం దేశం ఉత్కంఠగా ఉంది. చర్చ జరిగింది అప్పుడు, మీకు కూడా గుర్తుంటుంది. 3000 కిలోమీటర్ల దూరం కూడా పేల్చగలిగేటువంటి ఒక మిసైల్స్ పాకిస్తాన్లో ఉన్నాయంటే అవి హైదరాబాద్లో పడతాయేమో, మన హైటెక్ సిటీ మీద పడతాయో, మన గచ్చిబౌలి మీద పడతాయో, మన డిఆర్డిఎలు, బీడిఎలు, డిఆర్డిఓ ఇటువంటి సంస్థల మీద పడతాయో, సిసిఎంబి లాంటి సంస్థల మీద పడుతుందా, పెద్ద విధ్వంసం హైదరాబాద్ కూడా అవుతుందా అని ప్రజలు బాధపడుతున్నారు. మన తెలంగాణ బిడ్డలు, తెలుగు బిడ్డలు కూడా తుపాకులు పట్టుకొని బార్డర్లో బుల్లెట్లకు ఫేస్ చేస్తూ వాడు అక్కడ మార్చ్ చేస్తున్నాడు. ఇక్కడేమో బ్యూటీ పరేడ్లో రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉంటారు. సమయం సందర్భం తెలిసిన వ్యక్తి చెప్పండి మీరు. ప్రియారిటీ అంటే నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ అందాల పోటీలకు నేను వ్యతిరేకం కాదు, కానీ ఎప్పుడు పెట్టాలా, ఎట్లా పెట్టాలా అనేటువంటిది ఒక ప్రశ్న. సమయం సందర్భం కాదు. అది ప్రపంచమంతా ఒక ఉద్వేగంతో ఉంది, ఒక బాధతో ఉంది, ఒక పెయిన్తో ఉంది. నాట్ ఓన్లీ ఇండియన్స్, వరల్డ్ ఓవర్. ఇండియా పాకిస్తాన్ వార్ కనుక ప్రెసిపిటేట్ అయితే చైనాకి ఇంపాక్ట్ అవుతుంది, రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్ ఈ మొత్తం ఏదైనా పెద్దవారు అవుతుందా అని చెప్పని బాధపడుతున్నట్టు నువ్వేమో కళ్ళు అప్పగించుకుంటా బ్యూటీ కంటెస్ట్ అని తిరుగుతున్నట్టయితే వాట్ కైండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆర్ యూ?
వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్లో డెమోక్రసీ మీద ప్రమాణం చేసినట్టు ఒక ముఖ్యమంత్రి ఎట్లయితావు, సోయిన్న ముఖ్యమంత్రి ఎట్లయితావు అనేది ఒక ప్రశ్న. రెండవది, నేను ఎవరితో మాట్లాడుతున్నది ఇది చర్చకు రాలే, మీడియా వాళ్ళు కూడా చర్చ చేస్తారేమో అని భావిస్తూ ఉన్నాను. అసలు ఆ ఈవెంట్ ఏమైనా అది నేషనల్ ఈవెంట్ కాదు, గ్లోబల్ ఈవెంట్. అవును. ఎక్కడన్నా గ్లోబల్ టీవీలు ఏమైనా దాన్ని ప్రచారం చేసినట్టు లేదు లేదు. నేషనల్ మీడియా అన్న పికప్ చేసిందా? లేదు. తెలంగాణలో జరిగిన అందాల పోటీలను నేషనల్ మీడియా అయినా పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టుగా చూసినారా? అది ఒక ఒక అంతర్జాతీయ ఈవెంట్, ప్రపంచ దేశాల నుండి వచ్చినటువంటి ఒక బ్యూటీ కంటెస్ట్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఉమెన్ కమింగ్ ఫ్రమ్ దట్ కంట్రీ. ఆ దేశం ఇక్కడికి వచ్చినట్టు, దేశ ప్రతినిధులు ఇక్కడికి వచ్చినట్టు, దేశ ప్రతినిధులతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల ప్రతినిధులతో జరిగేటువంటి ఒక అంతర్జాతీయ ఈవెంట్ను ఒక గ్లోబల్ ఈవెంట్గా జరపలేదు. అది మొత్తం లోకల్ ఈవెంట్గా నడిపేసినారు. తర్వాత తెలంగాణలో మనకు పివి సింధు గారు ఉన్నారు, సానియా మిర్జా గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉమెన్ స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, తర్వాత ఉమెన్ ఆర్టిస్ట్ ఉన్నారు. తెలంగాణలో కావచ్చు, ఇండియాలో కూడా పెద్ద పెద్ద ఉన్నారు, నటీమణులు ఉన్నారు. ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేసినట్టుగా లేదు. ప్రతిదానికి తెలంగాణ మంత్రులే ఇట్లా కనీసం ఆ గ్లోబల్ ఎటికెట్ కూడా లేదు. నా ముఖ్యమంత్రికి అయితే గ్లోబల్ ఎటికెట్ లేదు, అది వేరు ముచ్చట. మిగతా మంత్రులు కూడా ఎవరికి లేదు. మొత్తానికి పొలోమని పోయి అట్లా పోతే వాళ్ళు కూడా ఈవెంటర్ ఆయన గ్లోబల్ ఈవెంట్ అని చెప్పిండ్రు, అదేదో లోకల్ ఈవెంట్ లెక్క నడిపించేస్తాండ్రు. గల్లీకి ఢిల్లీకి తేడా తెలవకుండా దాన్ని నడిపించేసినారు అనే ఒక అపవాదు కూడా ఉన్నది. కాబట్టి ఇక అది రేవంత్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నా. తెలంగాణ మహిళలతో కాలు దట్స్ అన్ అబ్సర్డ్. కాళ్ళు కడిగేయటం ఏంటి, అవసరమే లేదు. కడిగించుకుంటూ కూడా బాధపడ్డారు అని చెప్పని నాకు, అంటే సంబడి హూస్ వెరీ క్లోజ్లీ వర్కింగ్ విత్ దెమ్. అవును, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంబరాస్ అయ్యారు. హమారే పావుకు కోయి ఎవరు ఆకి క్యూ ధోనా అని చెప్పని వాళ్ళు కూడా బాధపడ్డరు అని చెప్పని ఎంబరాస్ ఫీల్ అవుతారు కదా. ఇన్ఫ్యాక్ట్ మానవీయ విలువలను కూడా అసెస్ చేస్తారు బ్యూటీ కంటెస్ట్లో. రైట్. అవును, మానవీయ విలువలు, సేవా తత్వము, ఉట్టిగా అందంగా ముఖం ఉంది అనే కాదు, వాళ్ళు వ్యవహార శైలి కూడా అందంగా ఉండాలా, సేవా తత్పరత ఉండాలా, మానవత్వం ఉండాలా అనేటువంటి అంశాలను కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. అయితే వేరే వాళ్ళతో నేను కాళ్ళు కడిగించుకుంటుంటే మానవత్వం కాదు కదా. అవును, అది ఫ్యూడలిజం అవుతుంది. అవును, అది వాళ్ళు నచ్చలే చాలామందికి, కానీ రేవంత్ రెడ్డికి నచ్చింది, నడిపించేసినాడు. మీలాంటి పెద్దలు ఎవరన్నా అడిగితే బుల్డోజ్ చేసి పడేసినారు. కాబట్టి అది సమయం సందర్భం లేకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. హోప్ సంబడి పుట్ సమ్ విజ్డమ్ టు హిమ్. ఆయనకు తెలియకపోతే ఆయన చుట్టూ మరి ఆ జయేష్ రంజన్ చదువుకున్నాడు, మరి ఆయన చెప్పాలా, ఐఏఎస్ ఆఫీసర్లన్నా చెప్పాలా, ఐపీఎస్లన్నా చెప్పాలా, ఎవడు చెప్పట్లేడు. ఇష్టం వచ్చినట్టు ఆయన ఏది పెడితే చూస్తాం. అంటే మొన్న ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి మనం మాట్లాడితే, ఫైర్ యాక్సిడెంట్లో ప్రభుత్వ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఊపిరాడికే చాలామంది చనిపోయారు ఆ రోజు. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా సరైన టైంలో అంబులెన్స్లో అవైలబిలిటీ లేదు. ఒక విషయం అండి, ఓల్డ్ సిటీ అనే కాదు, చాలా సిటీలో ఉన్నటువంటి ఒక కన్స్ట్రక్షన్స్ చూసినట్టయితే చాలా కూడా కొంత సరి అయినటువంటి ఒక కన్స్ట్రక్షన్స్ లేవు. నేరో లేన్స్, తర్వాత లోపల 100 గజాలే 80 గజాలే ఉంటుంది, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి ఉంటారు. అందులోకి గాలి కూడా ఆడకుండా టిక్కీలలో ఉన్నటువంటి అగ్గిపెట్టెల లాంటి ఇండ్లు ఉన్నటువంటివి. సో ఇది ఒక అంశం. అయితే యాక్సిడెంట్ జరగకూడదు, జరిగిన తర్వాత మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం మనం. అవును, ఇప్పుడు హైడ్రా సపోజ్ టు బి హ్యావింగ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. నాకు ఉన్నటువంటి ఒక స్థూలమైన సమాచారం, కేటీఆర్ గారు పర్సనల్గా విజిట్ చేసి చూసిన తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే, అక్కడ ఏదైతే ఫైర్ సర్వీసెస్ వాళ్ళు వెహికల్స్ పట్టుకొచ్చినారు, ఫైర్ వెహికల్స్ పట్టుకొచ్చినారు, నీళ్లు లేవు. అంటే యుద్ధానికి పోయి కత్తులు లేకుండా యుద్ధానికి పోయినట్టుగా మీరు ఫైర్ అగ్నిమాపక దళం వచ్చి నీళ్లు లేకుండా, ట్యాంక్లో నీళ్ళు లేకుండా సగం ట్యాంక్ నీళ్ళతో వచ్చిందంటేనే దే ఆర్ నాట్ రెడీ. ఇన్ఫ్యాక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా క్లోజ్గా మానిటర్ చేయాలి. యుద్ధంలో సైనికుడు ఎట్లయితే 24 గంటలు తుపాకు పట్టుకొని రెడీగా ఉండాలో, అగ్నిమాపక సిబ్బంది కూడా అదే పని. ఎప్పుడు ప్రమాదం వస్తో తెలియదు కాబట్టి వాడు 24 అవర్స్ నీళ్లు నింపుండాలా. 24 అవర్స్ ఎప్పుడు కాలు వస్తే అప్పుడు బండి సైరన్ వేసుకొని వెళ్ళిపోవాలా. అగ్నిమాపక అంటే అగ్నిని కంట్రోల్ చేయడం కోసం పనిచేయాలి.
అది ఎందుకు ప్రిపేర్డ్నెస్ లేదు? హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. అవును. హోంమంత్రి కిందనే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంటు. అంటే మొత్తానికి రివ్యూ జరగట్లేదు. పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటున్నాడు. మరి ఫైర్ డిపార్ట్మెంట్ రివ్యూ చేయలేదనే కనబడతా ఉంది. దీని అర్థం ఏంటి అంటే ఈయన రివ్యూ చేయట్లేదు కాబట్టి ఆడికి కూడా బాధ్యత లేదు. ట్యాంక్లో నీళ్లు ఉంటేంది లేకుంటేంది నన్ను ఎవడు అడుగుతున్నాడు అని చెప్పని వాళ్ళు గాలికి వదిలిపెట్టినట్టున్నారు. మొత్తానికి 17 ప్రాణాలు బలైపోయినాయి. దెర్ ఆర్ 2 థింగ్స్ హియర్. వన్, స్ట్రక్చరల్ అంటే డిజైన్ ప్రాబ్లం కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్, అంత చిన్న చిన్న అగ్గిపెట్టెలలో ప్రజలు ఉంటే రేపు పొద్దుగాల దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్. ఇంకెక్కడైనా జరగవచ్చు. ఇది జరగకుండా ఉండాలంటే ఈ హైడ్రా అధికారులు పబ్లిసిటీ కోసము లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కోసము కాకుండా కొంత కన్స్ట్రక్టివ్గా ఈ ఫైర్ సర్వీసెస్ మీద కొంత సీరియస్ ధ్యాస పెట్టాలా. ఇటువంటి ఒక ఉత్పన్నం అయితే వాటిని రెగ్యులేట్ చేయడం కోసం ఏ రకంగా నియంత్రించాలా అనేటువంటిది కొంత సీరియస్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఉట్టిగానే డాంబికాల కోసం అన్ని మంత్రి పదవుల దగ్గర పెట్టుకుంటే ఎట్లా? ఇంకొకరికన్నా ఇవ్వాలి ఆయన చేత కాకపోతే. ఎవరికైనా ఇస్తే వాళ్ళన్న సీరియస్ తీసుకొని పనిచేస్తారు. అట్లా కాకుండా అన్ని మంత్రులు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. రివ్యూ చేయడు. ఏమనంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ పోతాడు. మరి అక్కడ పోయి ఏం చేస్తుండో తెలియదు. సెక్రటేరియట్కు రాడు, ప్యాలెస్ దాటాడు, సెక్రటేరియట్కు రాడు, పోతే కమాండ్ కంట్రోల్ సెంటర్ పోతాడు. ఏమవుతుందో తెలియదు. మొత్తానికి పరిపాలన కొంత గాడి తప్పినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఆపరేషన్ కగర్ మీద మీ ఆలోచన ఏంటన్నా? ప్రధానంగా ఈ ఆపరేషన్ కగర్ అనేది అవసరమా? టెర్రరిస్టులు నిర్మూలించాలనేది ఇప్పుడు నక్సలిజాన్ని అమానవీయంగా ఊచకోత కోయటం మాత్రం సబబు కాదు. ఒకటి. రెండు, స్పష్టంగా మేము శాంతి చర్చలకు సిద్ధము అని చెప్పిన తర్వాత ద స్పిరిట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ గతంలో ఉన్నటువంటి ఒక సంప్రదాయాల దరిమిల వాళ్ళతో చర్చలు జరపవలసిన అవసరం ఉంది. కానీ మేము ఊచకోత కోస్తాం, పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపుతాము, నక్సల్ అనే పదమే ఉండకుండా చేస్తామనంటే తద్వారా లేనిపోని ఆవేశకావేలు పెంపొందించి ప్రతీకార జ్వాలలు రేకెత్తించి మళ్ళా దాన్ని ఇంకా పెద్దగా చేయటమే తప్ప ఇవి తగ్గవు. ఇన్ డెమోక్రసీ ఆర్ వరల్డ్ ఓవర్ ఎప్పుడు కూడా శాంతి ద్వారానే, పీస్ టాక్స్ ద్వారానే మనం ఏదైనా సాధించుకోగలుగుతాము, ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్ను క్రియేట్ చేయగలుగుతాము. బట్ ఫర్ సమ్ రీజన్ కచ్చబట్టినట్టుగా వాళ్ళను తరిమి వాళ్ళను హంట్ చేయటం ఏదైతుందో అదేదో జంతువులను హంట్ చేసినట్టుగా మనుషులను హంట్ చేయటం అనేటువంటిది అమానవీయం, రాక్షసత్వం. ఇది సబబు కాదు. రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా ఇందులో? రాజకీయంగా కూడా కొంత వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్, ఇట్ ఇస్ ఇన్హ్యూమన్. రాజకీయంగా ఉన్నా రాజకీయంగా లేకపోయినా అది ఇన్హ్యూమనే. అందుకే కేసీఆర్ గారు చెప్పిండ్రు, ఒకవేళ వాళ్ళు చర్చలు చేస్తామంటే చర్చలు చేయకపోవడానికి నీకు ఉన్నటువంటి ఒక కష్టం ఏంటి అని చెప్పని స్పష్టంగా చెప్పినటువంటి ఒక ధర్మిల ఇట్ ఇస్ ఇన్హ్యూమన్, తప్పు. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారన్న? అంటే బేసిక్గా బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలకు సంబంధించి రకరకాల పార్టీలు, అంటే బేసిక్గా ఎవరి పార్టీలు వాళ్ళు, ఎవరి పంతాన్ని వాళ్ళు పోతున్నారు. కేటీఆర్ ఒక సైడు, హరీష్ రావు ఒక సైడు, ఈ వార్తలు ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇటీవల. దీనికి మీరు ఏ క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు? యూ సీ వాట్ యూ లైక్ టు సీ అని ఇంగ్లీష్లో సేయింగ్ ఉంటుంది. అంటే నాకు నచ్చిందే నేను చూస్తే, నాకు నచ్చిందే నేను వింటాను. అట్లా ఇవాళ సబ్బండ వర్గాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రజలందరూ ఇవాళ బీఆర్ఎస్ ఒక బలిష్టమైనటువంటి ఒక అపోజిషన్ పార్టీగా ఉంది. అటు కేటీఆర్, హరీష్ గారు అసెంబ్లీలో దుమ్ము చేసేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, తప్పులను ఎత్తి చూపుతున్నారు, వాళ్ళు లేవనెత్తే అంశాలను ఎదుర్కొనలేకపోతున్నారు అని చర్చ. 25 లక్షల మంది మీటింగ్ కేసీఆర్ గారు పెట్టిండ్రు. నభూతో న భవిష్యతి. నరేంద్ర మోడీ లాంటి వాడు కూడా ఇంత పెద్ద మీటింగ్ పెట్టలేదు ఎక్కడ. అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మీటింగ్ ఎక్కడ జరగలేదు, ప్రపంచంలోనే జరగలేదు. ఇట్స్ హిస్టారికల్ మీటింగ్ అనేది ఇంకో చర్చ. అవును, మీరేం చర్చ పెడుతున్నారు? పార్టీలో అంతర్గత ఈ వార్తలు ఎవరు? రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకా కొంతమంది బీఆర్ఎస్ వ్యతిరేకులు కలిసి కుమ్మక్కై వండినటువంటి ఒక వంటకాలు. ఈ వంటకాలు ప్రజలకు రుచించవు, ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి అసెంబ్లీ సమావేశాలు చూడండి, ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు చూడండి, కేసీఆర్ గారి సమావేశాలు చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా కుమ్ములాటలు, కొట్లాటలు. కాంగ్రెస్లో లేవా కుమ్ములాటలు? సునీత గారు ఏంది మన గొడవ? జగ్గారెడ్డి గారు గొడవ ఏంది? కోమటిరెడ్డి గారు గొడవ ఏంది? వి హనుమంతరావు గొడవ ఏంది? మంత్రుల పంచాయతీ ఏంది? వాళ్ళు కలిసినారా? మొత్తం కత్తులు ఎవ్వని కాడు ఏడ దొరుకుతాడు పొడిచిపడాలన్నట్టు ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏమైనా సుతిలేని సంసారాలు అవి.
బీజేపీలో కూడా గదే చక్కదానం, దాన్ని ఎందుకు చర్చ చేయరు. వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ బీఆర్ఎస్? బికాస్ బీఆర్ఎస్ ఇస్ స్ట్రాంగ్లీ అపోజింగ్ బోత్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ as రేవంత్ రెడ్డి గవర్నమెంట్. సో దర్ ఫోర్ దే ఆర్ ఫైటింగ్, దే ఆర్ ట్రైంగ్ టు టర్న్. ఒకటి ఉంటుంది, ఇఫ్ యూ కెనాట్ విన్ ద పర్సన్ ఇన్ అ రైట్ మ్యాన్, అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, రైట్. దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. అంటే రేవంత్ రెడ్డి సీట్ టెంపరీ అనే మాట వాస్తవం అనుకోవచ్చు అంటే మీరు చెప్తున్న అంతర్గత కుమ్ములాట్ల విషయంలో. కాంగ్రెస్లో ఎవడు ముఖ్యమంత్రి పర్మనెంట్ కాదు. మనం చాలాసార్లు చూసినాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. రేవంత్ రెడ్డి అసలుకే ఉండడం అని అనుకుంటున్నాను నేను. కొంచెం ఎఫిషియెంట్గా ఉంటే సర్లే భయ్ ఏం చేయరు. ఆయన ఇన్ఎఫిషియన్సీ, ఆయన నోటికి ఆయన తాళం వేసుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన చెప్పుల దొంగలు లెక్క చూస్తున్నారు. ఆయన డబ్బులు సంపాదించలేకపోతున్నాను తర్వాత ఇంకా ఆయన ఎవడు చాలా తర్వాత దానితో అవినీతి, దానితో పరిపాలనపై పట్టలేదు, మంత్రులను ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాడు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా. సో నేను మిమ్మల్ని పర్సనల్గా చూస్తున్న వ్యక్తిగా మాట్లాడుతున్నా. అంటే బేసిక్గా మిమ్మల్ని దాదాపు చాలా కాలం నుంచి నేను ఫాలో అవుతున్నా. ప్రతి విషయంలో కూడా ప్రతి ఇష్యూ ఉందంటే ఖచ్చితంగా అక్కడ మీరు ఉంటారు. సో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వచ్చింది దానికి తోడుగా మీకు ఏమనిపిస్తుంది? నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్సీ వల్ల కొత్తగా ఏమొచ్చిందో నాకు తెలియదు. కాకపోతే చట్టసభలో ప్రవేశం వచ్చింది. ఇంకా కొంత సాధికారతతోటి అధికారికంగా ప్రజల్ని పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ, లేకపోతే విధి విధానాలు తయారు చేయడంలో ప్రజల గొంతుకను వినిపించడం కోసం ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నేను భగవంతుని ఒకటే కోరుకుంటా ఎప్పుడు కూడా. నాకు తెలుసో తెలియక కాదు, నేను ఐ చోజ్ టు బీ ఇన్ పాలిటిక్స్. నేను పాలిటిక్స్లో ఎంచుకొని వచ్చిన లక్షల కొద్ది రూపాయల జీతాన్ని, తర్వాత బంగారం భవిష్యత్తు, కార్పొరేట్ లైఫ్, అవును, అది కూడా నేను 42 ఏళ్ల వయసులో నేను వదిలిపెట్టి రైట్. సమాజానికి ఏదో సేవ చేయాలని వచ్చిన. చేసేటువంటి ఒక అవకాశం, సరే 18 ఏళ్ళు రాజకీయాల్లో కొనసాగిన, ఇంకా కూడా చనిపోయే చివరి క్షణం వరకు కూడా ఇట్లనే బలంగా ప్రజల కోసం కొట్లాడగలిగితే, ప్రజలకు మంచి చేయగలిగితే నా జీవితం ధన్యం. అది ఎమ్మెల్సీగానా లేకపోతే ఎమ్మెల్సీ కాకనా, దేర్ ఆల్ పొజిషన్స్ డోంట్ మ్యాటర్ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ పవర్ టు ఫైట్ ఫర్ ద పీపుల్. అది నాకు దేవుడు కల్పించాలని ఎప్పుడు కోరుకుంటా. బలమైనటువంటి ప్రజల గొంతుకుగా, ప్రజాశక్తిగా ఉంచాలని కోరుకుంటా. మీలాంటి మీడియా వాళ్ళు భగవంతుడు అందరూ సహాయం చేస్తే సార్. అయ్యో తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.